నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్నగాక మొన్న జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఒక లెటర్ని అయితే విడుదల చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ విషయంలో భిన్నమైనటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గిల్లు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. సార్ నమస్తే. బీఆర్ఎస్వికి సంబంధించినటువంటి విషయంలో మీరు జాబ్ క్యాలెండర్ చూసి ఉండొచ్చు ఆల్రెడీ. ఎట్లా అనిపిస్తూ ఉంది జాబ్ క్యాలెండర్ చూస్తే? 20 అంశాలను పొందుపరిచారు. 2 సార్లు టెట్ అని చెప్పేసి రాసి ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కనబడతా ఉన్నాయి. ఇంకా చాలా విషయాలను అయితే దాంట్లో పొందుపరచడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది అసలు జాబ్ క్యాలెండరు? నిజం అనుకోవచ్చా, ఇంకేదైనా దానిలో ఉందనుకోవచ్చా? అది జాబ్ క్యాలెండర్ కాదు, జాబు లేని క్యాలెండరు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ అయితే అందులో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని జాబ్ అని చెప్పి వేకెన్సీ చూపిస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 8 నెలలు దాటింది. ఇవాళ 8 నెలలు దాటినా కూడా ఈ రోజు వరకు కూడా ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు అని చెప్పి ఆయనకు తెలుసు కదా. ఎన్నికల ముందు ఏం మాట్లాడడం, ప్రతి సమావేశంలో కూడా బిజేష్ కుమార్ కమిటీ నివేదిక ప్రకారం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్లు తన చేతులు ఉంటాయి. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా చిటికలు ఒక గంట లోపల ఏదంటే ఆ రిపోర్ట్ ఆయన ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద పెట్టే ఒక వెసులుబాటు, అంత అధికారం ఇవాళ వారికి ఉన్నది. ఇవాళ తీసుకొని పెట్టచ్చు కదా. ఫైనాన్స్ ఒక 60 పోస్టు గ్రూప్ 1 లోపల 60 పోస్టులు క్రియేట్ చేసి మాత్రమే ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటి వరకు 60 పోస్టుల నోటిఫికేషన్ తప్ప ఒక్క ఉద్యోగం కూడా ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రి హోదా లోపల ఒక అప్రూవల్ ఇవ్వలే. కాబట్టి ఆయనకు అంత లేదు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసే ఆలోచన ఇవాళ ఈ ముఖ్యమంత్రికి లేదనే దానికి మొన్న అసెంబ్లీలో వాళ్ళు విడుదల చేసిన పేపరే దానికి సాక్ష్యం. బడ్జెట్ సమావేశాలు జరిగాయి. బడ్జెట్ సమావేశాలలో విద్య కోసం కేటాయించినటువంటి బడ్జెట్ని చూస్తే ఏమనిపిస్తూ ఉంది? విద్య విషయంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి దానికి ఇప్పటికి బడ్జెట్కి ఏమన్నా పొంతన ఉందనుకోవచ్చు. ఇప్పుడు ఎడ్యుకేషన్ సంబంధించి ఎన్నికల ముందు అనేకమైన మాటలు మాట్లాడాడు. 5 లక్షల విద్యా రుణాలు ఇస్తా అని చెప్పిండు. దాని మీద ప్రస్తావన లేదు, క్యాబినెట్లో మాట్లాడలేదు, అసెంబ్లీలో మాట్లాడలేదు. అసలు స్కూళ్ళ గురించి ఫండ్స్ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వలేదు. కొత్త పథకాలు ఏం పెడుతున్నా క్లారిటీ ఇవ్వలేదు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అసలు ఊసేలేదు. దానికి బడ్జెట్ కేటాయింపులు లేవు. మధ్యాహ్న భోజన పథకం లోపల ఇంతవరకు కూడా ఎక్కడ కూడా దాన్ని ఇంప్లిమెంట్ కావట్లేదు. ఇలా అస్తవ్యస్తంగా విద్యా వ్యవస్థ ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి అనేకమైన కార్యక్రమాల వల్ల బిజీగా ఉండి ఆ శాఖను తన దగ్గరనే పెట్టుకున్నాడు. నిజంగా సమర్థవంతంగా వీళ్ళ విద్యా విధానాన్ని ఇవాళ కొనసాగించాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందంటే వేరే వాళ్ళకు మంత్రి పదవి ఇచ్చి విద్యాశాఖ నిర్వహించవచ్చుగా. విద్యాశాఖ పెద్ద శాఖ, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇవన్నీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నింటి మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిన ఒక ఫుల్ టైం ఒక మినిస్టర్ ఉంటేనే ఇది గాడిలో పడే అవకాశం ఉంటుంది. అన్నీ తన దగ్గర పెట్టుకుని కాబట్టి వాళ్ళు అస్తవ్యస్తంగా నడుస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.